లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. తన రిమాండ్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదన విన్న న్యాయస్థానం ఇవాల్టికి వాయిదా వేసింది. ఇవాళ మరోసారి విచారణ జరపనుంది. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి లఘుచర్ల ఘటనలో అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే లఘుచర్ల ఘటనలో అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి ఇటీవల కొడంగల్ కోర్టు తన రిమాండ్ను చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై మరి కాసేపులోనే హైకోర్టు జస్టిస్ శ్రీదేవి బెంచ్ విచారించే అవకాశం ఉంది. మనం చూడాలి, పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి తన నివాసంలో అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ యొక్క అరెస్టును కూడా కోర్టు ఏకీభవించింది. కొడంగల్ కోర్టు రిమాండ్ చేసింది. ఆ రిమాండ్ని రిజెక్ట్ చేసే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో ఆ క్వాష్ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. దీనిపై మరి కాసేపులోనే జస్టిస్ శ్రీదేవి బెంచ్ విచారించిన తర్వాత మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఖైదీగా ఉన్నాడు అటు పట్నం నరేందర్ రెడ్డి. మరోవైపు అతనికి స్పెషల్ బ్యారెక్ కూడా ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆ పిటిషన్ని రిజిస్ట్రీ తిరస్కరించింది. కానీ ఈరోజు మెన్షన్ చేసిన పిటిషన్లో ఆ అంశాన్ని కూడా పొందుపరుస్తారా అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మరి కాసేపులోనే జస్టిస్ శ్రీదేవి బెంచ్ పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్పై విచారించిన తర్వాత మరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. బలరాం, సునీల్, అంటే నరేందర్ రెడ్డి తరపు న్యాయవాదులు ఏం చెప్తూ ఉన్నారు? ఎటువంటి అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తారు? మరోవైపు ఎటువంటి ఆశాభావాన్ని నరేందర్ రెడ్డి తరపు అనుచరులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు తీర్పుకు సంబంధించి? ప్రస్తుతం అయితే నరేందర్ రెడ్డి తరపు న్యాయవాదులు మాత్రం ఒకటి చెప్తున్నారు, పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసు నరేందర్ రెడ్డి 109 కింద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ ఆయన సంఘటన జరిగినప్పుడు ఆ ప్లేస్లో లేడు, హైదరాబాద్లో ఉన్నాడు. కానీ పోలీసులు కావాలని రాజకీయ కక్ష సాధింపు చర్యలు భాగంగానే తనపై అక్రమంగా కేసులు పెట్టి రిమాండ్ తరలించారు. కోర్టు కూడా అందుకు అటు కొడంగల్ కోర్టు కూడా రిమాండ్ చేసింది. కాబట్టి కొడంగల్ కోర్టు చేసిన రిమాండ్ని మొత్తం రిజెక్ట్ చేసే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఆ పిటిషన్లో పొందుపరిచింది జరిగింది. మరి చూడాలి, కోర్టు ఇరువాదనలు విన్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కూడా మరి కాసేపులో ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. మరోవైపు ఇప్పటికే మనం చూసాం, లఘుచర్ల ఘటనపై బీసీ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు సైతం నిన్న విజిట్ చేశారు. వారికి సంబంధించినటువంటి గిరిజనులకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీకి, తెలంగాణ డీజీపీకి మొత్తం నివేదిక సమర్పించాలంటూ కూడా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కోరినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో అటు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు, జాతీయ ఎస్టీ ఎస్టీ కమిషన్ కావచ్చు, మరోవైపు ఇప్పుడు కోర్టు కావచ్చు, మరి ఎలాంటి చర్యలు తీసుకున్నది మాత్రం సర్వత్రా రాజకీయంగా ఒక ఉత్కంఠ అయితే నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మరికాసేపులోనే ఇది ఒక పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై మరికాసేపులోనే జస్టిస్ శ్రీదేవి బెంచ్ విచారణ తర్వాత ఈ క్వాష్ పిటిషన్ రిమాండ్ రిజెక్ట్ చేస్తున్నారు లేదా రిమాండ్ యాక్సెప్ట్ చేస్తున్నారు కూడా మరికాసేపులోనే ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. బలరాం, సునీల్, అంటే ఎంతసేపట్లో ఈ విచారణ మొదలు కానుంది? మరోవైపు ఈ రోజు ఈ పిటిషన్కు సంబంధించి, బెయిల్ పిటిషన్కు సంబంధించి తుది తీర్పు వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి, లేదంటే మరోసారి వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉందా? ఈరోజు పిటిషన్ మెన్షన్ చేసిన తర్వాత 43 ఐటమ్ ఉంది. కాబట్టి ఇరు వాదనలు విన్నటువంటి అంటే ఈరోజు పిటిషనర్ సంబంధించిన వాదనలు విన్న తర్వాత మరి కోర్టు వారికి నోటీసులు సర్వ్ చేస్తుందా, దీనికి సంబంధించిన వివరణ కోరుతుందా, మరి ఎలాంటి ఆదేశాలు ఈరోజు అయితే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగా మరొకసారి ఈ పిటిషన్ వాయిదా వేస్తుంది. ఈరోజు పిటిషనర్స్ కావచ్చు, కౌన్సిల్స్ కావచ్చు, ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనలు కావచ్చు, ఈరోజు విన్న తర్వాత కోర్టు మరి దీనికి సంబంధించిన దాంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకునేది మాత్రం మధ్యాహ్నం తర్వాత, అంటే మధ్యాహ్నం 1 గంట తర్వాత దీనికి సంబంధించిన దాంట్లో ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. బలరాం, రైట్.